తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య పొత్తు ఖాయమైన తర్వాత తాడేపల్లిగూడెంలో జరిగిన భారీ బహిరంగ సభ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చాలా కాలం నిలిచిపోతుంది. రెండు పార్టీల అగ్ర నాయకులంతా పాల్గొన్న ఈ సభలో సినీ గ్లామర్ అదనపు ఆకర్షణగా మారింది. జెండా పేరుతో జరిగిన సభ రెండు పార్టీల జెండాలను కలపడమే కాదు, రెండు శిబిరాల కార్యకర్తల గుండెలను కూడా తడిపింది. ఎందరు నాయకులున్నా, ఎంతమంది సినీ తారలున్నా అందరికంటే ప్రత్యేకంగా కనిపించేది మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణే. ఆయన స్టేజ్ ఎక్కిన దగ్గర నుంచి దిగేదాకా జనం పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. పర్వతం తలవంచదు, జగన్ను అధపాతాళానికి తొక్కుతాం అనే డైలాగులు జనాల్ని కట్టిపడేశాయి. సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు. గొంతెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది. జెండా సభ ఎందుకు పెట్టాను? మీరు మోసే తెలుగుదేశం జెండా కానీ, జనసేన జెండా కానీ మన పోరాటానికి స్ఫూర్తి, మన విజయానికి స్ఫూర్తి. 2024లో మన పొత్తు విజయానికి స్ఫూర్తి మన జెండాలు. అందుకే ఇది జెండా సభ పెట్టాం. ఎన్నికల్లో బూతుల్లో వైసీపీ రౌడీలు, గూండాలు బూత్ క్యాప్చరింగ్ చేస్తే ఆ జెండాని మడత పెట్టి కర్ర తీసుకొని ఎదుర్కొనేలాగా, అందుకని జెండా సభ పెట్టాం. ఈ సభలో 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబే ఒక మెట్టు దిగి పవన్ కళ్యాణ్ కు అగ్ర తాంబూలం దక్కేలా చేశారు. రాజకీయాల్లో చంద్రబాబు, సినీ రంగంలో బాలకృష్ణ ఇద్దరూ పవన్ కళ్యాణ్ కన్నా చాలా సీనియర్. అయినా సరే తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ నే ముఖ్య అతిథిని చేశారు. తద్వారా పవన్ కళ్యాణ్ వాల్యూను గుర్తించారు. పవన్ కన్నా ముందే చంద్రబాబు, బాలకృష్ణ మాట్లాడి ఎక్కువసేపు మాట్లాడే అవకాశం పవన్ కు ఇచ్చారు. వారిద్దరూ కూడా తమ ప్రసంగాల్లో పవన్ ను ఆకాశానికి ఎత్తేశారు. మీరు అభిమానించే నాయకుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. వేదికలను థ్యాంక్ యూ బ్రదర్. ఇది జన సైనికుల్లో అమితానందానికి కారణమైంది. పొత్తులో తగినన్ని సీట్లు దక్కకుండా చంద్రబాబే తమ నాయకుడని అందరూ ప్రశంసలతో ముంచెత్తడం, పవన్ కళ్యాణే మాకు ముఖ్యమని లక్షల మందిలో ప్రకటించడం అభిమానుల్లో జోష్ నింపింది. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడంలో వేషజాలకు పోకుండా పరిణితి కనబరిచిన పవన్ కళ్యాణ్ గతానికి భిన్నంగా ఈ సభలో మాట్లాడారు. జగన్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎంత ఆవేశంగా ఊగిపోయారో పొత్తుల అవసరాన్ని నొక్కి చెప్పేటప్పుడు అంత ఓపికగా వివరించారు. తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకోవాల్సిన అవసరాన్ని చాలా బాగా నచ్చజెప్పారు. రెండు పార్టీల క్యాడర్కు ఎంతో నమ్మకం కలిగేలా తమ పొత్తు సహజమైన, శాశ్వతమైన పొత్తు అని అనిపించేలా, ఎన్నికల్లో విజయాన్ని ఖాయం చేసేలా పవన్ ప్రసంగం సాగింది. ఇది రానున్న రోజులో రెండు పార్టీల ఓట్లు ఒకరివి ఒకరికి టర్న్ కావడానికి ఉపయోగపడతాయనేది రాజకీయ వర్గాల నుంచి వచ్చిన టాక్. జగన్ కోసం 98% చాలా అన్ని వర్గాల్లో కూడా జగన్ వంటి వెళ్ళారు. 2019లో నేను ఒక్కొక్కరి చెవులో ఇల్లు కట్టుకొని మరి చెప్పా, జగన్నికి ఓటేయకండి, మంచిది కాదని. జగన్ బతుకు జూబ్లీ హిల్స్ సొసైటీ ఫామ్ అయినప్పటి నుంచి నాకు తెలుసు. అదే చెక్ పోస్ట్లో ఏం చేసేవాడు నాకు తెలుసు. కాంటికి రెస్టారెంట్ బంజారా హిల్స్లో ఏం చేసేవాడు తెలుసు. మాట్లాడుతున్న వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు. నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే నా దగ్గర టన్నుల ఇన్ఫర్మేషన్. జగన్ మర్చిపోకు. ఇప్పుడు దాకా నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూసావు, మంచితనాన్ని చూసావు. జగన్ నీకు యుద్ధాన్ని ఇస్తాను, మర్చిపోకు. యుద్ధం. చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశంతో అంటే ఆయన ఒక నగరాన్ని నిర్మించిన వ్యక్తి, ఉపాధి కల్పించిన వ్యక్తి, పారిశ్రామికవేత్తల్ని తరలించిన వ్యక్తి, స్వచ్ఛందంగా వచ్చిన వ్యక్తి. ఆయన అనుభవం చాలా కావాలి రాష్ట్రానికి. అందుకనే పొత్తు పెట్టుకున్నాం.
జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరగడం, తెలుగుదేశంతో పొత్తుపై గొప్ప మాటలు చెప్పడం బాగానే ఉన్నా తన సొంత పార్టీని తానే చిన్నదిగా చేసి మాట్లాడడం మాత్రం జన సైనికులకు పెద్దగా రుచించలేదట. ప్రజల్లో తమ పార్టీ బలంగానే ఉందని, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే తమ ఒంటరిగా పోటీ చేయడం లేదన్నది జన సైనికుల భావన. పవన్ నుంచి కూడా అవే మాటలు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఎందుకో పవన్ తనను, తన కార్యకర్తలను, తన పార్టీని తక్కువ చేసి మాట్లాడారు. తెలుగుదేశంతో పోలిస్తే జనసేనకు తక్కువ క్యాడర్ ఉందని, బూత్కు 10 మంది కూడా లేరని, పోయిన ఎన్నికల్లో ఓడిపోయామని నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడారు. ఇది జన సైనికులకు నచ్చలేదు. తాము త్యాగం చేసినా పార్టీగా నిలవాలన్నది వారి కోరిక. కానీ పవన్ మాటలు దాసోహం అనేలా ఉన్నాయని ఫ్యాన్స్ గొనుక్కుంటున్నారట. పోల్ మేనేజ్మెంట్ తెలుసా? ఆర్గనైజేషన్ బలం ఉందా? సంస్థాగతంగా పాతికిపోయిన తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా? 800 నుంచి 1000 మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో? 1000 మందికి 50 రోజులు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వానికి ఉందా? మన నాయకత్వం ఇంకా ఎదుగుతూ ఉంది. వెయిట్ చేయాలి. ఈలోపు రాష్ట్రాన్ని జగన్ పాలిట కానివ్వం. దిగితే కానీ లోతు తెలియదు. పోరాడిన వాడికి నొప్పి తెలుస్తుంది. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఆ బాధ ఏంటో పవన్ అనుభవిస్తున్నారు. అదే అదురుగా కొందరు ఉచిత సలహాలు ఇవ్వడం కూడా తనకు నచ్చట్లేదని పవన్ కుండబద్దలు కొట్టడం ఆయనలోని పరిణితికి నిదర్శనంగా చెబుతున్నారు. నేనేం చేయాలో నాకు తెలుసు, నా వ్యూహం నాకుంది, ఎవరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ పవన్ స్పష్టం చేశారు. పవన్ దమ్మున నాయకుడిగా మాట్లాడాడని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. అలాగే నాకు గాని జనసేన పార్టీకి గాని సలహాలు సూచనలు అవసరం లేదు. సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు. యుద్ధం చేసేవాళ్ళు కావాలి. కొత్త రక్తంతో, కుత్తలాడే రక్తంతో, గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి. దాష్టికాన్ని నిలబడే యువకులు కావాలి. కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి. అంతేగాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు, మీకు తెలుసా జగన్ ఎలాంటి వాడో? సొంత బాబాయినే మర్డర్ చేయించిన వాడు, సొంత చెల్లినే గోడకేసి కొట్టిన వాడు. మీరు చెప్తారు నాకు సలహాలు సూచనలు. ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు. జగన్ లాంటి దాష్టీకుడు, దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతాడు. యుద్ధంతో కూలగొడితేనే కింద కూర్చుంటాడు. మర్చిపోకుండా సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళకి. ఎంత ఆవేశంగా మాట్లాడారో అంత లోతుగా కూడా మాట్లాడారు. అదే సమయంలో హాస్యం కూడా పండించారు. పంచు డైలాగులే కాదు, వ్యంగ్యాస్త్రాలు వాడడంలో కూడా ఏమాత్రం తగ్గలేదు పవర్ స్టార్. ముఖ్యంగా తన భార్యల గురించి జగన్ పదే చేస్తున్న కామెంట్లకు జగన్ నా 4వ పెళ్ళాం అంటూ పవన్ విసిరిన పంచ్ ప్రత్యర్థి పార్టీల గుండెల్లో గుణపంలా దిగింది. జనాలను కడుపుబ్బా నవ్వించింది. సోషల్ మీడియాలో అదే ట్రెండీగా నిలిచింది. జగన్ కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్ళు 2 విడాకులు. అతని దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు. మరి ఆ 4వ పెళ్ళం ఎవరో తెలియదు. జగన్ ఏమో నాకు తెలియదు. మరి నాకు ఇదే విసుగొస్తుంది. జగన్ లేని 4వ పెళ్ళ ఒకటి నువ్వేరా. తాడేపల్లిగూడెంలో పవన్, చంద్రబాబు చెప్పాల్సింది చెప్పారు. భారీ జన సమీకరణ ద్వారా చూపించాల్సింది చూపారు. ఇప్పుడు ఇక జగన్ వంతు. ప్రత్యర్థి పార్టీల ఉమ్మడి సభ ద్వారా వెళ్లిన మెసేజ్ ను జనం మది నుంచి తుడిచేయడానికి ఏం చేయాలని జగన్ శిబిరం వల్ల గుల్లాలో పడుతుంది. పవన్ కామెంట్లకు, చంద్రబాబు విమర్శలకు సరైన కౌంటర్లు తయారు చేసే పనిలో వైసీపీ పడింది.